వెల్కమ్ బ్యాక్ టు అనిల్ గురు. మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమ్మ మరిమానను మనం దర్శించుకుందాం. మరి తిమ్మమ్మ మరిమానను సందర్శించడానికి శ్రీ సత్యసాయి జిల్లా నంబలపూలకుంట మండలం గూటిబయలు గ్రామంలో ఉన్నది. మనం మొదటగా కదిరి పట్టణానికి చేరుకోవాలి. సో కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి దాదాపుగా 26 కిలోమీటర్ల దూరంలో మనకు గూటిబయలు అనేటువంటి ఈ గ్రామం మనకు ఉంది. సో ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మర్రి చెట్టును మనం చూడవచ్చు. దాదాపు 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా ఈ పేరు పెట్టడం జరిగింది. 1989లో తిమ్మమ్మ మరిమానను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కూడా పొందినటువంటి వృక్షం ఇది. దాదాపుగా 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. మరి ఇక్కడ 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్ రికార్డు సాధించి తాజా సర్వేలో 6869 ఊడలతో 8.5 ఎకరాలలో విస్తరించి ఉందని మనకు ఇక్కడ ఉన్నటువంటి గైడ్ ద్వారా మనకు సమాచారం తెలుస్తుంది. మరి దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంతా హరిత పందిరిలాగా భూమంతా ఆక్రమించిన వటవృక్షాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలకు ముగ్ధ మనోహరులైపోతారు. మరి ఈ తిమ్మమ్మ మరిమానుగా ప్రాశస్తి చెందినటువంటి వారి చరిత్రను కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దాదాపు 15వ శతాబ్దపు ప్రథమ భాగంలో బాలవీర నాయకునితో పాటు ఆయన భార్య అయినటువంటి సతీమణి తిమ్మమ్మ గారు సతీ సహగమనం చేయడం ద్వారా ఇక్కడ ఈ ఆలయము, ఈ మర్రి వృక్షము ఏర్పడిందని మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాలన్నిటి కూడా మనకు తెలియచెప్పడానికి ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ గైడ్ గారు కూడా అవైలబిలిటీ ఉంటారు. మరి వారి ఆధ్వర్యంలో మనము ఈ దేవాలయ విశేషాలను, ఈ స్థల ప్రాశస్త్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదిగో మనకు తిమ్మమ్మ చక్కటి దివ్య దర్శనం మనం చేసుకోవచ్చు. సో చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది ఇక్కడ. మరి శెట్టి బలిజల కులంలో జన్మించినటువంటి తిమ్మమాంబ మనం చూడవచ్చు. ఇక్కడ భక్తులు తమ సంతాన కోరికలను తీర్చుకోవడానికి అనేక ముడుపులను కూడా చెల్లిస్తూ ఉంటారు. ఆ ముడుపులను ఇందాకే మనము చెట్టుకు గమనించాం. సో ఇక్కడ గమనిస్తున్నటువంటి ముడుపులన్నీ కూడా ఎవరైతే భక్తులు తమకు సంతాన భాగ్యం కావాలని చెల్లించుకున్నవే. మరి ఇక్కడికి భక్తులు కర్ణాటక మొదలైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎంతోమంది ప్రతి నిత్యము ఇక్కడికి దర్శనార్థమై వస్తూ ఉంటారు. శివరాత్రి మహాపర్వదినం చాలా చక్కగా నిర్వహించబడుతుంది. సైలెంట్గా ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా పనిచేస్తున్నాను. 670 సంవత్సరాల చరిత్ర అండి ఈ మహావృక్షానికి. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమ. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుక్కపట్నం, అమ్మవారి పుట్టినేలు. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిజల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారు. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లు అవుతుందండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారండి. సార్ మీరు 5 నిమిషాల్లో పోవచ్చు, 5 నిమిషాలు తిరిగి అక్కడ కూడా అమ్మవారి కాలే ఉంది. కోట చూడడానికి బాగుంటుంది. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి
అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ కాలంలో కుష్టు వ్యాధి అంటే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్న అమ్మవారు మాత్రం విశాలమైనటువంటి హృదయంతో తన భర్తను తీసుకొని ఊరికి దూరంగా ఒక పూరు గుడిసె ఏర్పాటు చేసుకొని పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారట. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడంతో మరి అమ్మవారు కూడా తన భర్తతో పాటే సతీ సహగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది. ఇలా చేయాలంటే చూడండి, అప్పుడు మనకు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థలు ఉన్నాయి. మరి అప్పట్లో పాలేగాల రాజ్యం. ఏ పని చేయాలన్నా ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం. మరి అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. ఆ కొక్కంటి అనే ఊరు ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరం. మరి పాలేగారి యొక్క అనుమతి తప్పనిసరి. ఆ రాత్రి సమయాన అమ్మవారికి తన భర్త చనిపోతున్నట్లే అమ్మకున్న ఓ పతిరతామ భక్తి శక్తి చేత ఆ రాత్రి అతనికి కలలో ప్రత్యక్షమయ్యారట. అయ్యా, మాది గూటి బయలు, నా పేరు తిమ్మమ్మ అంటారు, నా భర్త బాలవీరే చనిపోయారు, నేను భర్తతో పాటు సతీ సహగమనం చేయాలని సంకల్పించాను, అనుమతించండి అని ప్రార్థించేసరికి పాలేగారు అన్నారట, అమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతి ఉంటుంది అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్లు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు ఆనాడు అమ్మవారు విజయము సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారట. పాలేగారు ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా ఇది ఎలా సాధ్యం? చనిపోయిన పక్షులు ఎండిన కాకర చెట్టు 2 బ్రతికించారే, అలాగే భర్తను కూడా మళ్ళీ బ్రతికించుకోవచ్చును కదా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు అమ్మవారు చెప్పారంట, అయ్యా, కాలం తీరి భర్త చనిపోతే సమాజంలో ధర్మానికి విరుద్ధంగా చనిపోయిన భర్తను మళ్ళీ బ్రతికించుకోవడం భావ్యం కాదు. పతిభక్తి కలిగిన స్త్రీలు పతితో పాటు సతీ సహగమనం చేయడం ఒక ధర్మం కనుక నన్ను అనుమతించమని ప్రార్థించారట. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అనుమతి కాదమ్మా, నేనే స్వయంగా మీ వెనువెంట నుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ తన సైన్యంతో సకల సౌకర్యాలతో అక్కడికి వచ్చి చేదోడుగా వాదోడుగా ఉండి సహాయం చేస్తానంటూ వాగ్దానం చేశారు. రేపింత సమయానికి మీరు గూటి బయలుకు రావాలి సమయం చెప్పి అమ్మవారు మళ్ళీ ఇక్కడే ప్రత్యక్షమయ్యారు. మరి నిద్రలో ఉన్న పాలే గారికి మెలకు వచ్చి చూస్తే కలలో బ్రతికించిన కాకర చెట్టు పక్షులు ప్రత్యక్షంగా అక్కడ సాక్ష్యం ఇస్తున్నాయి. ఆశ్చర్యపోయిన పాలే గారు ఇది కల కాదు వాస్తవం అని అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం తన సైన్యంతో సతీ సహగమనానికి కావలసిన సుమంగళి వస్తువులతో ఇక్కడ హాజరైందే. చూడండి, ఇక్కడ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, ఇక్కడ ఇదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే మరి ఆనాడు అగ్నిగుండానికి 4 వైపులా అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటారు. 1155 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు సతీ సహగమనం చేసే వేళ చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. నేను నిజమైన పతిభక్తి కలిగిన దాననైతే మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం
తిమమ్మే మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది. వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగురించింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క మరి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమాన్. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. ఈ చెట్టు 1989లో 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో నమోదైంది. మరి ఇప్పుడు ప్రజెంట్ 9 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెట్టందరికీ ప్రధానమైనటువంటి మొదలంటే సార్ ఈ గోపురమే మొదలకు సాక్ష్యం. ఎందుకంటే ఆ చోట ఉన్న మొదలు 100 అడుగుల విస్తీర్ణం ఉన్నదంట. రౌండ్ షేప్ మొదలు 585 సంవత్సరాల వరకు ఈ చెట్టు ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది. తన శక్తినంతా ఈ చెట్టుకు పనిచేయడం ద్వారా ఆ తల్లి వేరు ఏజ్ బార్ అయి పడిపోయిందండి. చూడండి, అందుకే మధ్యలో అంతా గ్యాప్ వచ్చింది. ఆ మొదలకు సాక్ష్యంగా అలా తయారు చేసి తిమమ్మ భారవీరుని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి. ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. దయచేసి ఎవరూ కూడా ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకెళ్ళచ్చు. ఒక మంచి వరం, సంతానం, వివాహం, ఏదైనా కోరికలు అవ్వచ్చు. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారులు ఇచ్చిన ముడుపులు అలా చెట్టు కడతారు. అమ్మ యొక్క కృప చేత మనం అనుకున్నవన్నీ ఈడేరుతాయనేటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు ఉండదు. చూడండి సార్, ఈ షెడ్డు వాళ్ళ నేమ్ బోర్డు ఇక్కడ ఉంది చూడండి. వాళ్ళ కోరిక ఈడేయడం వల్ల 10 లక్షల రూపాయలతో షెడ్ నిర్మించారు. దాదాపు 3 లక్షల రూపాయలతో కింద గ్రానైట్ వేరే వాళ్ళు చూపిస్తున్నారు. అన్నీ ఇట్లా కోరికలు ఈడేరినటువంటి వాళ్ళు ఇచ్చిన స్వచ్ఛంద విరాళం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటుంది. ఇక్కడికి వచ్చిన మీరు ఎప్పుడూ ఎక్కడ చూడని ఆశ్చర్యం ఇక్కడ ఏమంటే ఈ మహావృక్షం పైన పక్షులు గూడు కట్టవు. కానీ పక్షులు పగలంతా ఇక్కడే ఉంటాయి, మరిపడితేనే ఆస్వాదిస్తాయి. కానీ ఎక్కడ గలిచేవి, ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. రాత్రి సమయాన్ని ఈ చెట్టు మీద పక్షులేవి నిద్రించవు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోసి తన ప్రతిభక్తిని చాటుకున్నారు కదా. ఆ కృతజ్ఞతాభావం చేతనే పక్షులు కూడా ఇక్కడ భక్తి మార్గాలు వెళ్తున్నాయి అనేది అమ్మవారి భక్తులకున్న మంచి నమ్మకం. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఇప్పుడు ఈ చెట్టును మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణకి కేటాయించారు. వారి సంరక్షణ ఈ చెట్టు దినదినాభివృద్ధి చెందుతుంది. దేవస్థానం ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి. ఆలయాభివృద్ధి కోసం ఏదైనా విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందొచ్చు. మీకు ఈ విశేషం తెలియపరిచిన దానికి గైడుకు ఏమైనా ఇచ్చు. ఇది తిమ్మమ్మ మరిమాన్ యొక్క చరిత్ర అండి. నమస్కారం. మరి ఈ ప్రాంత ప్రసిద్ధి పొందడానికి కారణమైనటువంటి బాల వీరయ్య సతీమణి పతివ్రత శిరోమణి తిమ్మమాంబను కూడా మనం విగ్రహ రూపంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వారి పూజా కార్యక్రమాలను కూడా మనం ఇక్కడ నిర్వహించుకోవచ్చు. సో ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఈ క్షేత్రం విద్యార్థులకు చిన్నారులకు కూడా ఎంతో ప్రియంగా ఇక్కడ
జంతువుల పార్కును ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ నెమళ్ళు, కుందేళ్ళు, జింకలు, పావురాలు, అనేక రకాలైనటువంటి జీవులతో మనం ఇక్కడ జంతు ప్రదర్శనశాల వంటి చిన్నటి కుటీరాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి కూడా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయనడంలో ఎలాంటి సందేహము లేదు. సో వచ్చినటువంటి వారు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పొందడంతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తూ చక్కటి పార్కు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. చిన్నారులు ఇక్కడ అనేక రకాలైనటువంటి క్రీడలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మన కదిరి పట్టణం నుంచి 25-26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిమ్మమ్మ మర్రిమానును ప్రతి ఒక్కరూ సందర్శిస్తారని, మరి ఈ మార్గ మధ్యంలోనే వచ్చే ప్రజాకవి వేమన గారి సమాధి అయినటువంటి కటారిపల్లిని కూడా మీరందరూ కూడా సందర్శించి ఈ చక్కటి అవకాశాన్ని మీరు కూడా ఆస్వాదిస్తారని కోరుతున్నాను. మీరు గమనించవచ్చు, చుట్టూ ఎత్తైనటువంటి కొండలు, పచ్చటి వాతావరణం, దాదాపుగా 8-9 ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి అమ్మ తిమ్మమ్మ మర్రిమాను. సో ద వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డులో కూడా స్థానం పొందినటువంటి ఈ మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందిగా మన టెక్ గురు ఛానల్ తరపున కూడా మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇంతేకాకుండా ఇక్కడ ఇంకా దర్శించని ఏమైనటువంటి స్థలాలు కూడా ఉన్నాయి. వారి కోటలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అధునాతనంగా అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఇక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి సుందర సుమధురమైనటువంటి పర్యటనను కూడా మీరు కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వరడా.